హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మి అయితే వాళ్ళ వదిన వెళ్తూ ఇంకా చక్రితో ఏం మాట్లాడిందో తెలుసుకోవాలని తనలో తను తెగ ఆలోచించేస్తుంది. ఇక ఫైనల్గా చక్రిని అడిగి తెలుసుకుందామని ఇక చక్రి దగ్గరకొచ్చి చక్రిని తట్టి లేపుతూ ఉంటుంది. చక్రి మాత్రం మహాలక్ష్మి ఎంత లేపుతున్నా సరే మొద్దు నిద్రలో ఉంటాడు. ఇక చక్రిని ఎలా లేపాలో అర్థం కాక తనని గట్టిగా కొడుతుంది. ఒక్కసారిగా ఇక చక్రిని కొట్టడంతో చక్రి కళ్ళు తెరిచి చూసేసరికి ఇంకా మహాలక్ష్మి కనిపిస్తుంది. ఇక చక్రి అయితే, ఏమండి, ఏంటండి, కళ్ళ కూడా ప్రశాంతంగా పడుకోనివ్వరా అంటూ ఇక చక్రి అయితే అదంతా కలనుకొని ఇంకా తను నిద్రపోతుంటాడు. మళ్ళీ మహాలక్ష్మి తడుతూ ఉంటే ఒక్కసారిగా చక్రి లేచి కూర్చుంటాడు. ఏంటి, ఇది కల కాదా, నిజమేనా? ఏమండి, మీరేనా నాతో నన్ను పిలుస్తున్నారు అంటూ ఇక చక్రి మహాలక్ష్మిని అడుగుతుంటే మహాలక్ష్మి అయితే, ఎందుకలా అరుస్తున్నారు? పెద్ది అలాగే కన్నా లేస్తారు, ముందు బయటికి రండి అంటూ ఇంకా మహాలక్ష్మి అయితే చక్రి చెయ్యి పట్టుకుని బయటకైతే తీసుకెళ్తుంది. ఒక్కసారిగా ఇక చక్రి అయితే మహాలక్ష్మి అలా వాళ్ళు లేవకుండా చప్పుడు చేయకుండా చక్రిని బయటికి తీసుకెళ్లడం చూసి తెగ సంబరపడిపోతాడు. ఏంటి, ఎనడు లేంది ఈవిడ నా చెయ్యి పట్టుకుని మరీ బయటికి తీసుకెళ్తుంది. కొంప తీసి నేను తనని ప్రేమిస్తున్న సంగతి అర్థం చేసుకుని తను కూడా నా మీదున్న ప్రేమని చెప్పటానికి తీసుకెళ్తుందా అంటూ ఇక చక్రి ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే వెళ్తూ హారిక పెద్ద బాంబు పేల్చిన సంగతిని కూడా గుర్తు చేసుకుని, అయ్ బాబాయ్, వాళ్ళ వదిన ఈవిడ్ని వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో దింపమని చెప్పింది కదా, దాని గురించి ఈవిడ కూడా నాతో చెప్పడానికి తీసుకెళ్తుందా? ఈవిడ ఇలా పిలుస్తున్న ప్రతిసారి సంతోషపడాలో లేక భయపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక చక్రి అయితే 100 ప్రశ్నలతో ఇంకా మహాలక్ష్మిని చూస్తూ ఉంటాడు. మహాలక్ష్మి అయితే బయటికి తీసుకొచ్చిన మరుక్షణం చక్రి వైపు చూస్తూ, ఏంటి అలా చూస్తున్నారు, అసలు అంతలా నిద్రపోతారేంటి అంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రిని అడుగుతూ ఉంటే, చక్రి, మీరు అలా నన్ను తట్టి లేపుతారని తెలియక నిద్రపోయాను. అయినా ఏంటండి, మీరు నిద్ర పట్టట్లేదా ఏంటి అని అడుగుతుంటే, అవును, అస్సలు నిద్ర పట్టట్లేదు, అందుకే మీతో మాట్లాడడానికి బయటికి తీసుకొచ్చాను. ఈరోజు మీతో ఈ విషయం గురించి మాట్లాడేయాలి, అట్లా అయితేనే నేను ప్రశాంతంగా నిద్రపోగలుగుతాను అంటూ ఇక మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా చక్రి, అయ్య బాబోయ్, నా గురించి ఆలోచిస్తూ ఈవిడ గారికి నిద్రే పట్టట్లేదట, ఇప్పుడు నాతో మాట్లాడతాను అంటుందంటే ఖచ్చితంగా ఈవిడ నన్ను ప్రేమిస్తున్న సంగతి చెప్పేస్తుందేమో అంటూ ఇక తన చొక్కాని సర్దుకుంటూ, అయితే త్వరగా చెప్పండి, మీ మనసులో ఉన్న ఆ మాట ఏంటో చెప్పండి అంటూ ఇక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు. ఇక మహా అయితే, అదే ఈరోజు సాయంత్రం మా వదిన మీతో ఏదో మాట్లాడింది కదా, అదేంటో తెలుసుకుందామని అడిగాను అని అంటుంటే, ఏంటి, దాని గురించి ఇలా ఆరు బయటికి తీసుకొచ్చి మరి అడగాల, అదేదో అక్కడే అడిగితే చెప్పుండేవాణ్ణి కదా అంటూ ఇక చక్రి అయితే చాలా చిరాగ్గా మొహం పెట్టి మహాలక్ష్మిని అంటూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి అయితే, ఏంటి, చాలా డిసప్పాయింట్ అయినట్టున్నారు, నేను అది కాకుండా ఇంకా వేరే ఏదో అడుగుతానని ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు, నేను ఏం అడగాలని అని చెప్పి ఇక మహా అయితే చక్రిని అడుగుతూ ఉంటే, చక్రి, చూడండి, నేనేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ విషయం ఏదో అక్కడే అడిగితే అక్కడే చెప్పుండేవాణ్ణి, అయినా ఎంత మంచి నిద్రని చెడగొట్టి ఇట్లాంటి ప్రశ్నలు అడిగేది, ఉదయం అడిగితే చెప్పుండేవాణ్ణి కదండి, దీనికోసం మీరు మళ్ళీ నిద్ర మానేసి ఆలోచించడం ఒకటి. చూడండి, మీ వదన గారు ఏం చెప్పలేదులేండి, మరి మీరు అంత కంగారు పడకండి అని అంటుంటే ఇక మహాలక్ష్మి, ఏం చెప్పకపోతే మరి అలా పక్కకెందుకు తీసుకెళ్తుంది, అసలు మా వదిన మీతో ఏం చెప్పిందో చెప్తారా లేదా అని చెప్పి ఇక మహా అయితే చక్రిని అడుగుతూ ఉంటే, చక్రి, వీళ్ళ వదిన చెప్పిన విషయం ఈవిడికి చెప్తే ఈవిడ నిజంగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందేమో, అలా వెళ్ళిపోతే నేను తట్టుకోలేను, ఇప్పుడు ఈవిడికి ఏం చెప్పాలి అని చెప్పి చక్రి అయితే ఆలోచనలో పడతాడు. ఇక ఇంతలో మహాలక్ష్మి చక్రి దగ్గరికి వచ్చి, చూడండి, మా వదిన మీతో ఏం చెప్పిందో నాకు బాగా తెలుసు,
నేను ఈ ఇంట్లో ఇబ్బంది పడుతున్నానని నన్ను తన స్నేహితురాలింటికి వెళ్ళమని చెప్పింది. నాతో చెప్తే ఒప్పుకోలేదని మీతో చెప్పి నాకు నచ్చచెప్పి పంపించమని చెప్పింది కదూ అని అడగడంతో ఒక్కసారిగా చక్రి షాక్ అయిపోతాడు. అవునండి, అవును, అదే చెప్పారు, భలే గెస్ట్ చేశారండి అని చెప్పడంతో నేను ఎప్పుడూ అంతే, కానీ మా వదిన ఇలా నీతో చెప్పడమే నాకు అస్సలు నచ్చలేదు అని అంటుంటే, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, నాతో చెప్తే మీకెందుకు నచ్చలేదు అని అంటూ ఉంటే ఇక చక్రి మాటలకి మహాలక్ష్మి అయితే, మరి కాదా, మీ ఇంటి గురించి మీతో చెప్తుంటే మీకు కోపం బాధ రెండూ వస్తాయి కదా, అందుకే మీతో చెప్పడమే నాకు నచ్చలేదు, మా వదిన అలా మాట్లాడినందుకు నేను సారీ చెప్తున్నాను అని అంటుండగా ఇక మహాలక్ష్మి ఫోన్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది. రేపు ఉదయం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని వచ్చిన మెసేజ్ని చూసి మహాలక్ష్మి చాలా ఆనందపడిపోతుంది. ఇక చక్రి అయితే, ఏమండి ఏంటండి ఫోన్ చూసుకుని మీలో మీరే తెగ మురిసిపోతున్నారు, అదేదో చెప్తే మీతో పాటు నేను కూడా మురిసిపోతాను అంటూ ఇక చక్రి అడగడంతో, అదేనండి నేను మొన్న కొన్ని కంపెనీలకి ఇంటర్వ్యూకి జాబ్ అప్లై చేశాను కదా, ఒక కంపెనీకి రేపు ఉదయం ఇంటర్వ్యూకి రమ్మని మెయిల్ వచ్చిందండి అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే ఆనందంగా చక్రి దగ్గరికి వెళ్ళి చక్రిని హత్తుకుంటుంది. ఒక్కసారిగా చక్రికి గాల్లో తేలినంత పనవుతుంది. ఇక మహాలక్ష్మి, సారీ అండి, జాబ్కి అటెండ్ అవ్వమని, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని మెయిల్ వచ్చేసరికి జాబే వచ్చినట్టు ఫీల్ అయిపోయాను, అంతే, సరే నాకు నిద్ర వస్తుంది, ఉదయం త్వరగా లేవాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటూ ఇక మహాలక్ష్మి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చక్రి పిచ్చోళ్లాగా మహాలక్ష్మిని చూస్తూ, ఏంటి ఈవిడ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను, ఆవిడే బయటికి తీసుకొచ్చింది, ఆవిడే అన్నీ మాట్లాడేసింది, ప్రశాంతంగా నిద్రపోయే నన్ను బయటికి తీసుకొచ్చి హక్ చేసుకుని మరీ రెచ్చగొట్టింది, ఇప్పుడేమో ఏం ఎరగనట్టు వెళ్ళిపోతుంది, అసలు రే చక్రి ఏంట్రా నువ్వు నీ జీవితం అని చెప్పి చక్రి అయితే తన మనసులో అనుకుంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే శైలుని వాళ్ళు నలుగురు కుర్రోళ్ళు కూడా ఇంకా బలవంతం చేస్తూ ఉంటారు. శైలు అయితే, రేయ్ వదలండి, నన్నేం చెయ్యకండి, అప్పటికి నా ఫ్రెండ్ మీ గురించి చెప్తానే ఉంది, కానీ నేనే గుడ్డిగా నమ్మి ఇక్కడికి వచ్చాను అంటూ ఇక శైలు అయితే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా తను తీసుకున్న మత్తు వల్ల ఇక వాళ్ళ నుంచి అస్సలు విడిపించుకోవడం కుదరదు. ఇంకా కేశవ అయితే ఇంటి నుంచి బయటికి వచ్చి ఇక శైలు ఫ్రెండ్కి అయితే ఫోన్ చేస్తుంది. ఒక్కసారిగా తను ఫోన్ లిఫ్ట్ చేసి, అన్నా, శైలు ఇంతవరకు ఇంటికి వెళ్ళలేదంట, ఇప్పుడే వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి అడుగుతున్నారు, నాకెందుకో చాలా భయంగా ఉంది, ప్లీజ్ అన్నా, ఎలా అయినా సరే నువ్వు శైలుని కాపాడన్నా అంటూ ఇక శైలు వెళ్ళిన అడ్రస్ని కేశవకైతే చెప్తుంది. ఇక కేశవ శైలు ఫ్రెండ్ చెప్పిన మాటలకి తను కూడా కాస్త కంగారు పడుతూ అక్కడి నుంచి శైలు దగ్గరకైతే వెళ్తాడు. ఇక అక్కడ గెస్ట్ హౌస్ మొత్తం కూడా లాక్ చేసి ఉంటుంది. బయట వాచ్మెన్ కూడా కేశవని లోపలికి వెళ్ళనివ్వకపోవడంతో ఇక కేశవకి అనుమానం వచ్చి ఆ బయట ఉన్న వాచ్మెన్కి తెలియకుండా దొంగచాటుగా లోపలికైతే వెళ్తాడు. లోపలికి వెళ్ళిన కేశవ ఒక్కసారిగా ఇక శైలుని బలాత్కారం చేయబోతున్న ఆ నలుగురు కుర్రోళ్ళని చూసి కోపంతో రగిలిపోతాడు. ఇంకా లోపలికి వెళ్లి ఆ నలుగురిని కూడా చడమడ కొడతాడు. ఇక ఆ నలుగురు కేశవ మీద అటాక్ చేయబోతుంటే అనుకోకుండా కేశవ తలకి బలంగా గాయం తగులుతుంది. ఇక కేశవ అయితే ఇక ఆ నలుగురిని బాగా చితకొట్టి శైలుని ఇక అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఇంకా శైలు మత్తులో ఉండడం వల్ల కేశవ మీద అలా పడిపోతుంది. ఇక కేశవ అయితే శైలుని తీసుకుని వెళ్తుండగా ఇక తన స్నేహితురాలు కేశవకి ఎదురొస్తుంది. ఇంకా కేశవ తన ఫ్రెండ్ను చూసి, ఇదిగో నీ ఫ్రెండు ఇది చేసిన పని వల్ల చూడు ఏం జరిగిందో, నేను కనుక ఒక్క క్షణం లేటుగా వెళ్ళున్నా మీ ఫ్రెండు రేపొద్దున్నా జీవితాన్ని కోల్పోయిందని పేపర్లో హెడ్లైన్స్లో వచ్చేది అంటూ ఇక కేశవ అయితే వాళ్ళ ఫ్రెండ్ని చెడామడ తిడుతూ ఇక శైలు వైపు కోపంగా చూస్తాడు. తను మత్తులో ఉండి స్పృహ లేకుండా పడి ఉండడం వల్ల ఇక అదంతా కూడా ఏం చూసుకోదు. ఇంకా ఉదయాన్నే జరిగిందంతా తెలుసుకున్న శైలు ఇక కేశవని వెతుక్కుంటూ కేశవ దగ్గరికి వస్తుంది.
ఒక్కసారిగా తలకి కట్టు ఉన్న కేశవని చూసి ఇక శైలు అయితే "కే- కే- కే- ఎవండి అని పిలవడంతో ఒక్కసారిగా కేశవ తలెత్తి ఇక శైలుని చూస్తాడు. ఇంకా శైలుని చూసిన మరుక్షణం కేశవ చాలా ఆవేశంగా శైలు దగ్గరికి వస్తాడు. ఇక శైలు అయితే ఏవండి, మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను. మీరు కనుక లేకపోతే నా జీవితం సర్వనాశనమైపోయి ఉండేది అంటూ ఇక శైలు అయితే కేశవతో మాట్లాడుతుంటే కేశవ చాలా కోపంగా శైలు చెంప పగలకొడతాడు. చూడు, ఇంకెప్పుడు ఇట్లాంటి పని చెయ్యకు. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. వెళ్ళిక్కడి నుంచి అంటూ ఇంకా కేశవ అయితే శైలుని కోపడతాడు. ఇక శైలు కేశవ మాటలకి చాలా బాధపడుతూ ఏం చెప్పాలో అర్థం కాక తను కోపంలో తనతో ఎలా మాట్లాడాలో భయపడుతూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇంకా ఇక్కడ చూస్తే మాధవ అయితే రే కన్నా, కేశవ రాత్రి ఉన్న పలంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. పైగా నైట్ ఇంటికి కూడా రాలేదు. అసలు వాడెక్కడున్నాడో ఏంటో ఒకసారి ఫోన్ చేయరా అని అంటుండగానే ఇక కేశవ అయితే నడుచుకుంటూ లోపలికి వస్తాడు. ఒక్కసారిగా కేశవని చూసి ఇంట్లో అందరూ కూడా కంగారు పడతారు. తన తలకి తగిలిన గాయం చూసి రే కేశవ, ఏంట్రా తలకింత పెద్ద గాయం తగిలింది, ఏమైందిరా అని అంటుంటే ఇక కేశవ అయితే జరిగిందంతా కూడా మాధవ కన్నాలకి చెప్పడంతో అదే టైంలో బయటికి వచ్చిన మహాలక్ష్మి కూడా అదంతా వింటుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే ఏంటి, ఆ అమ్మాయి కోసం నీ ప్రాణాలకు తెగించి నువ్వు వాళ్ళతో ఫైట్ చేసావా? చూడు ఎంత పెద్ద గాయం తగిలిందో. అయినా నువ్వు అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి మీ అన్నయ్యలకు కూడా చెప్పుండాల్సింది అంటూ ఇక మహాలక్ష్మి అయితే కేశవని తిట్టి తన తలకి ఉన్న గాయాన్ని క్లీన్ చేస్తూ ఇక మరొక కట్టుని వేస్తుంది. కేశవ అయితే తల్లి లాంటి వదిన వాళ్ళింటికి వచ్చిందని తెగ సంబరపడిపోతాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇంకా మహాలక్ష్మి అయితే చక్రి కోసం తన గదిలోకైతే వెళ్తుంది. చక్రి అద్దం ముందు రెడీ అవుతుంటే హలో, ఎప్పుడు చూసినా అద్దం ముందు నుంచుని రెడీ అవుతూనే ఉంటావా? చూడు, ఇంటర్వ్యూ నాకు నీకు కాదు. అయినా ప్రతిసారి ఏదో పెళ్లి చూపులకెళ్తున్నట్టు ఏంటి అద్దం వదిలిపెట్టవు అంటూ మహాలక్ష్మి అయితే ఇంకా చక్రిని చెడమడ తిట్టి తనని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చక్రి మహాలక్ష్మి తన విషయంలో ప్రవర్తించే తీరుని చూసి ఒక విధంగా చాలా సంబరపడిపోతాడు. తిడుతున్నా సరే పదే పదే చక్రితోనే మహాలక్ష్మి ఉంటుందని తెగ ఆనందపడిపోతాడు. ఇక మహాలక్ష్మి ఏ ఆఫీస్కైతే ఇంటర్వ్యూకి వెళ్తుందో అక్కడికి తీసుకొచ్చిన తర్వాత మహాలక్ష్మికి ఆల్ ది బెస్ట్ చెప్తాడు. అలాగే మీరు తిరిగి వచ్చే వరకు మీకోసం ఇక్కడే ఎదురు చూస్తానంటూ ఇంకా చక్రి అయితే మహాతో చెప్పడంతో మహా కూడా ఏమండి, నాకెందుకో చాలా భయంగా ఉందండి అని అంటుంటే చూడండి, మీకేం భయం లేదు. మీరు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, సరేనా? ముందు వెళ్ళి ఇంటర్వ్యూలో పాస్ అవ్వండి, ఈ ఉద్యోగాన్ని సంపాదించండి. ఎప్పుడు నా గోలు అలాగే నా కలలు అంటూ ఏవేవో మాట్లాడతారు కదా, వాటన్నింటినీ మరి నిజం చేసుకోవాలిగా, వెళ్ళండి అంటూ ఇక చక్రి అయితే మహాకి ధైర్యం చెప్తాడు. ఇక మహా అయితే లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ఇక తనతో పాటు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళు ఈ బాస్ చాలా స్ట్రిక్ట్ అట, పైగా ఇందులో నలుగురిలో ఒకరికి మాత్రమే జాబ్ కన్ఫర్మ్ అవుతుందట అని చెప్పి ఇక వాళ్ళైతే ఉద్యోగం గురించి మాట్లాడుకుంటుంటే మహాలక్ష్మి ఎలా అయినా సరే ఈ జాబ్ని నేనే సంపాదించాలి అని చెప్పి ఇక తన మనసులో అనుకుంటుంది. అదే టైంలో అక్కడికైతే మహాలక్ష్మి అంటున్న పిల్లకోడు అదేనండి భూషణ్ అయితే వస్తాడు. ఇక భూషణ్ అయితే అక్కడ కూర్చుని ఉన్న మహాలక్ష్మిని చూసి షాక్ అయిపోతాడు. రిసెప్షన్లో తను ఎందుకు వచ్చింది అని కనుక్కోవడంతో ఇక తను ఇంటర్వ్యూకి వచ్చిందని చెప్పడంతో ఒక్కసారిగా భూషణ్ ఏంటి ఇంటర్వ్యూకి వచ్చిందా అని అంటుంటే అవును సార్, ఆవిడ మొదటి అటెంప్ట్లో పాస్ అయింది, ఇప్పుడు మేనేజర్ గారితో మాట్లాడాలి అని చెప్పడంతో ఇక భూషణ్ అయితే ఓకే అని అనుకుంటూ ఇక మేనేజర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్ మేనేజర్ని చూసి రే, ఈరోజు మీ ఆఫీస్లో ఇంటర్వ్యూస్ అటగా, పైగా ఆ ఇంటర్వ్యూకి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వచ్చింది అని చెప్పడంతో ఏంట్రా నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి వచ్చిందని ఇంత నిదానంగా చెప్తున్నావు, అయినా నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయికి జాబ్ చేయాల్సిన పనేముంది అంటూ ఇక అతను అడగడంతో రేయ్ అంతలేదు, దాన్ని చేసుకోవాలి అనుకున్నాను, కానీ అది నన్ను కాదని డ్రైవర్తో లేచిపోయింది, నా పరువంతా తీసేసింది,
నా పరువు తీసిన దానికి నేను కూడా దాని పరువు తీయాలి, అలాగే నలుగురిలో అది తలదించుకోవాలి అని చెప్పి ఇక భూషణ్ అయితే తన స్నేహితుడితో ఏదో చెప్తాడు. ఇక తన స్నేహితుడైతే సరేరా సరే నువ్వు చెప్పినట్టే చెయ్యి అంటూ ఇక తనైతే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత ఇక మహాలక్ష్మి అయితే లోపలికి వెళ్తుంది. బాస్ చైర్లో భూషణ్ని చూసి షాక్ అయిపోతుంది. ఒక అడుగు వెనక్కి వేస్తుంది. ఇక భూషణ్ అయితే ఏంటి మహాలక్ష్మి ఇంటర్వ్యూకి వచ్చిందా, అది కూడా నా కంపెనీకా, అదేంటి ది గ్రేట్ సూర్యప్రతాప్ కూతురు ఇలా రోడ్డున పడి ఇంటర్వ్యూ కోసం ఉద్యోగం కోసం వెతుకుతుందా అంటూ ఇక భూషణ్ అయితే మహాలక్ష్మి గురించి మాట్లాడుతూ ఉంటే మహాలక్ష్మి చూడు ఇది నీ ఆఫీస్ అని తెలియక వచ్చాను అంటూ ఇక అక్కడి నుంచి మహాలక్ష్మి వెళ్ళిపోబోతుంటే ఏయ్ ఆగు, ఏంటి నన్ను చూసి భయపడి పారిపోతున్నావా, చూడు నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఒక డ్రైవర్ గారితో లేచిపోయి నన్ను నలుగురిలో తల దించుకునేలా చేశావు, నిన్ను అంత ఈజీగా వదిలేస్తా అనుకుంటున్నావా అంటూ ఇక మహాలక్ష్మిని పట్టుకోబోతుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి చక్రి చక్రి అని గట్టిగా అరుస్తుంది. ఇక చక్రి అయితే బయట నుంచి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసరికి ఇక చక్రిని చూసిన భూషణ్ కోపంతో రగిలిపోయి వీడేగా, వీణ్ణి చూసేగా నువ్వు నన్ను కాదనుకొని వెళ్ళిపోయింది, అసలు వీళ్ళ ఏముందే నన్ను కాదని వెళ్ళిపోయావంటూ ఇక భూషణ్ అయితే చక్రి చొక్కా పట్టుకుని చక్రిని కొట్టబోతుంటే ఒక్కసారిగా మహాలక్ష్మి భూషణ్ని దూరంగా తోసి ఇక తనకి వార్నింగ్ అయితే ఇస్తుంది. చూడు నువ్విట్లాంటి వాడివి కాబట్టే నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు, నీలాంటి సైకో గాన్ని ఏ ఆడది కూడా పెళ్లి చేసుకోదు, చూడు చక్రిని కొట్టే ముందు ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో, అయినా నీకు ఏ హక్కు ఉందని తనని కొడుతున్నావు అని అంటుంటే ఓ అయితే వాడి మీద నీకు చెప్పలేనంత ప్రేముంది, వాడిని బానే వెనకేసుకొస్తున్నావే అంటూ ఇక భూషణ్ అయితే చక్రి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మహాలక్ష్మి తట్టుకోలేక భూషణ్ మీదకి వెళ్తుంది. ఇక భూషణ్ అయితే ఏయ్ ఆగు, ఏంటి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు, ఈ డ్రైవర్ గడి కోసం నలుగురిలో నేను తలదించుకునేలా చేశావు, నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను, చూడు నువ్వు తెలియక నా కంపెనీకి వచ్చావు, కానీ తెలిసి నీకు ఈ హైదరాబాద్లో ఎవ్వరు కూడా చిన్న రిసెప్షనిస్ట్గా కూడా ఉద్యోగం ఇవ్వరు అంటూ ఇక భూషణ్ అయితే మహాలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంటే మహాలక్ష్మి ఒక్కసారిగా భూషణ్ మాటలకి షాక్ అయిపోతుంది. ఇక మహాలక్ష్మి అలాగే చక్రి భూషణ్కి ఎట్లా వార్నింగ్ ఇవ్వబోతున్నారు, అలాగే భూషణ్ నుంచి తప్పించుకుని మహాలక్ష్మిని ఏ రకంగా చక్రి కాపాడబోతున్నాడు. ఇక చక్రి విషయంలో మహాలక్ష్మి మొదటిసారిగా ఆలోచించడం మొదలు పెట్టబోతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.